సింగర్ మంగ్లీ ఒక్క ఆధారం కూడా రిలీజ్ చేయట్లేదన్నారు అడ్వకేట్ సుబ్బారావు. తాము ఎన్నో వీడియోలు రిలీజ్ చేశామని చెప్పారు. పంచగుట్ట పిఎస్లో బాధితులు కేసులు పెట్టేందుకు వచ్చారని, వారి పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారన్నారు. కేసును పక్కదారి పట్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మంగ్లీ అనేక పర్యాయాలు కాల్ చేశారని, ఓ సెంట్రల్ మినిస్టర్తో కాల్ చేసి బెదిరించారని ఆరోపిస్తున్నారు సుబ్బారావు. ఈ రోజు ప్రెస్ మీట్ కి గల కారణం మీ అందరికీ తెలుసు. సింగర్ మంగ్లీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి, మమ్మల్ని వేధించారని చెప్పి, మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని పలానా అడ్వకేట్ సుబ్బారావు ఇట్లా వేధించారని ఆమె చూపించిందండి ఒక వీడియో. కనీసం ఒక్క వీడియోనే మీడియాకి రిలీజ్ చేసిందా? ఇంతవరకు కూడా మేము ఎన్నో వీడియోలు రిలీజ్ చేసాం, ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చాం. సింగర్ మంగ్లీ ప్రధానంగా దీంట్లో నిందితురాలని చెప్పి మేము అందరికీ చెప్తూనే ఉన్నాం. అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మేమందరికీ కూడా మీకు వీడియోలు, తర్వాత డబ్బుతో ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి, తర్వాత చాలా వరకు ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, ప్రధాన నిందితుడు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు అన్ని కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈ రోజు పంజగుట్ట పిఎస్ లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరిగిస్తున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా ఏదో విచిత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అదే ఆల్కహాల్ టెస్ట్ చేసి మరి లోపలికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అవమానకరంగా చేశారు. సో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, దీన్ని అంతా కేసుని పక్కదారి పట్టించాలని అడ్వకేట్ సుబ్బారావు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షానే నిలబడి పోరాటం చేస్తారో. మీరు మంగ్లీ గారు నాకు ఫోన్లో సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించారు, అయినా సరే నేను లొంగలేదు. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేసి బెదిరించారు, అయినా నేను లొంగలేదు. చూడండి, నాకు మంగ్లీ ఎన్నిసార్లు, కనీసం నేను మంగ్లీకి ఒక్కసారి కూడా ఫోన్ చేసింది లేదు, మంగ్లీతో నేను మాట్లాడింది లేదు. కానీ మంగ్లీ నాకు దాదాపుగా చూడండి 10ల సంఖ్యలో కాల్స్ చేసింది. చూడండి, ఇది మీడియా మిత్రులందరికీ నేను చూపిస్తున్నా. ఆ రోజే ఏది పూజారి నాగేశ్వర గారు ఇంట్లో నేను మొత్తం మాట్లాడాక మీరు క్వశ్చన్స్ చేయండి సార్. అయితే పూజారి నాగేశ్వర గారి దగ్గర ఏదైతే మీటింగ్ జరిగిందో దాంట్లో నేను ఒప్పుకోలేదు. దాంట్లో ఒప్పుకున్నప్పుడు నాకు ఎన్నిసార్లు కాల్స్ చేసిందో చూడండి. అదే విధంగా ఈ రోజు నేను ఊరికనే ఏది కూడా చేయట్లేదండి. మా దగ్గర బాధితులు ఉన్నారు. బాధితులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బట్టే మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. అదే విధంగా మంగ్లీకి ఆపోజిట్ లో నన్ను మంగ్లీ బెదిరించిన కేసు కూడా మన ఇదే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదే విధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా చంపేస్తామని బెదిరించేది మంగ్లీ. సో వాళ్ళని కూడా ఈ రోజు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో మేము